సరే ఈ గతంలో కూడా జిల్లాధికారులు ఉండే, ప్రభుత్వాలు ఉండే, ఇటువంటి సేవా కార్యక్రమాలు గతంలో చేయాలని ఉన్నప్పుడు కూడా చేయలేని పరిస్థితి. అధికారులు సహకరించేవాళ్ళు కాదు, అధికారులు సహకరిద్దామన్న ప్రభుత్వం ఒత్తిడి. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వేదిక కాదు. ఇది అధికారుల ద్వారా సైకిళ్ల పంపిణీ జరిగితే ఒక క్రమశిక్షణ, నిజాయితీగా, నిబద్ధతతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి విద్యార్థులకు సైకిళ్లు అందుతాయన్న ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గతంలో చేయలేకపోయినాం, ఇప్పుడు చేసే అవకాశం ఉంది కాబట్టి, అధికారులందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం. దీంతో పాటు ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ ఎల్కేజీ నుంచి 6th వరకు ఈ సైకిళ్ల పంపిణీ ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఇస్తాం. నెక్స్ట్ 9th వాళ్ళు 10th కి వస్తే వాళ్ళకు కూడా ఇస్తాం సైకిల్స్. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీకు సైకిల్ ఇప్పించే బాధ్యత నాది. దాంతో పాటు ఎల్కేజీ నుంచి, ఎందుకంటే ఇక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎంపీ ఉంటాను, ఎంపీగా ఉన్న రోజులు గ్యారంటీ ఇస్తా. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎల్కేజీ నుంచి 6th వరకు కూడా ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ మోడీ కిట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మోడీ కిట్స్ అంటే ఒక్కొక్కరికి మంచి బ్యాగు, దానిలో ప్రభుత్వం 2 నోట్బుక్స్ ఇస్తున్నది. 6 సబ్జెక్టులు కాబట్టి 6 నోట్బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్, ఒక స్టీల్ వాటర్ బాటిల్. మోడీ కిట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది నేను సొంతంగా ఇవ్వడానికి నేను కోటీశ్వరంగా నాకు డబ్బులు లేవు. ఇది ఏ ప్రభుత్వ పథకం కూడా కాదు. కొంతమంది ఏదో పనుల కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు, చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలను కలిసినప్పుడు, వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ఇబ్బందులు చెప్పినప్పుడు, వాళ్ళ ముందుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు వారి యొక్క సహకారంతో మాత్రమే ఈ సైకిల్స్ ఇస్తున్నది తప్ప ఇది నేను సొంతంగా ఇచ్చేది కాదు, ఇది ప్రభుత్వ పథకం కూడా కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పాఠశాలలో విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. నేను కూడా మీలక కష్టపడుతున్నాను. నేను కూడా శిశు మందిర్ పాఠశాలలో చదివినప్పుడు, ఫస్ట్ మేము కాపువాడలో ఉన్నప్పుడు ఉదయం లేచి స్కూల్కి పోయి, ఉదయం లేచి శాఖకు పోవడం, తర్వాత దేవాలయానికి పోవడం, తర్వాత స్కూల్కి పోవడం, సాయంత్రం వచ్చి హోంవర్క్ రాసుకున్నాక గంట సేపు టైం ఉంటే మా ఇంటి దగ్గర చిన్న సైకిల్ ఉంటుండే. 2 రకాల సైకిల్స్ ఉంటాయి. చిన్న సైకిల్ ఉంటే దానికి 15 పైసలు, గంటకు 15 పైసలు. కొంచెం పెద్ద సైకిల్ కిరాయికి ఇచ్చేవాళ్ళు. ఆ కొంచెం పెద్ద సైకిల్ గంటకు 40 పైసలు, మరీ పెద్ద సైకిల్ గంటకు 50 పైసలు. ఇట్లా కిరాయి తెచ్చుకొని దొక్కున్నాం మేము. అప్పుడు మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే, మాది కూడా పేదరికం నుంచి వచ్చే కుటుంబం. కాబట్టి సైకిల్స్ లేకపోవడం వలన ఇబ్బంది వస్తుంది. సైకిల్స్ అప్పుడు మాకు కొనిచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడంటే కొంతమంది డబ్బులు అంతా బైక్ల మీద కూడా పోతున్నారు, కార్లలో కూడా పోతున్నారు. వాళ్ళతో మన పోలికలు, వాళ్ళు కొనుక్కోవడం తప్పేం కాదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ ఇబ్బంది వస్తుంది కాబట్టి సైకిల్ లేకుండా పొద్దులేసి బ్యాగులు వేసుకొని నడుచుకుంటూ రావడం, పొయ్యి రావడానికే సమయం అవుతుంది. కాబట్టి మీ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మీ చదువులో మీరు ఉన్నత చదువులు చదవాలి, ఒక స్థాయికి పోవాలని చెప్పి ఒక ఆలోచనతో దానిలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మాకు కష్టాలు ఎదురైనా, ఎన్ని ఎదురైనా ముందుగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ తెలుసు. సమాజంలో ఎన్ని కష్టాలు పడ్డాడో, అన్ని కష్టాలు పడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనను హేళన చేసిర్రు, తినడానికి తిండి లేదు, నడుచుకుంటూ పోయేవాడు, స్కూల్లో పోతే హేళన చేసేవారు. అటువంటి ఒక గొప్ప మహనీయుడు ఎక్కడ కూడా వెనుకకు పోలే. నన్ను హేళన చేస్తున్నారు, నాకు బుక్స్ లేవు, నా దగ్గర పైసలు లేవు, నాకు బట్టలు లేవు, నన్ను హేళన చేస్తున్నారు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడూ నారాజు కాలే. అరే వీళ్ళెవరు నన్ను నారాజు చేయడానికి, నేను ధైర్యంగా ముందుకు వాళ్ళ లక్ష్యం ఎంచుకున్నా అని చెప్పి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నింటినీ ఎదురించి ఇలా కష్టపడి చదువుకున్నాడు. కాబట్టి ఇవాళ ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడుగా, ఒక ఆదర్శమూర్తిగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ఆదర్శమూర్తిగా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ మన స్టేజ్ మీద గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు ఇక్కడికి, ఉత్తరప్రదేశ్ వచ్చారు ఇక్కడికి. చాలా మంచి కుటుంబం నుంచి వచ్చారు. ఇవాళ ఒక లక్ష్యం, నేను ఐఏఎస్ కావాలి, నేను సమాజాన్ని సేవ చేయాలి, నేను చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఆలోచనతో ఒక క్రమశిక్షణ గల కుటుంబంలో పుట్టి ఈరోజు
కలెక్టర్ గారైనటువంటి సందీప్ కుమార్ ఝా గారు మీ అందరికీ స్ఫూర్తి, మీ అందరికీ ఆదర్శం. ఇలా ఎక్కడ పోయినా సందీప్ కుమార్ ఝా గారు ఒక మార్క్ చూపడతారు. ఆయన నిబద్ధతతో పనిచేస్తారు. కొంచెం కఠినంగా ఉంటాడు ఆయన, కొంచెం బాధపడతారు చాలా మంది కూడా. కొన్ని విషయాలకు కట్టకుండా ఇంకోళ్ళు ఇవ్వలేకపోయి అయినడిగా సార్, అది కొంతమంది